అందరికీ నమస్కారము. ఇది పచ్చి చేపలలో ఇప్పుడు ఈ సీజన్లో శన బాగా వెళ్తుంది. ఇది ఫ్రై చేసుకున్న, కూర వండుకున్న, మనము 2-3 రకాలు అయితే చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఎక్కువ వాడితే కూడా పిల్లలకు చాలా హెల్దీ. ఇంకా ఇలా మనము తేగానే శుభ్రంగా గోరువెచ్చటి వాటర్ పోసేసి కొంచెము సాల్ట్ వేసి 2-3 సార్లు ఇట్లా మామూలుగానే ఏం కలపకూడదు, పోసి పారబోసేసేయాలి. వాటి మీద పొరలాగా ఉంటుంది, ఉల్లిగడ్డ పొరలాగా ఉంటుంది. ఇలా నీళ్ళు మసులుతూ ఉంటే కొంచెం సాల్ట్ వేసేసి ఆ గడ్డలు వేసేసేయాలి. ఆ గడ్డలు వేస్తే మంచిగా ఉడికిపోతుంది. ఆ పొర తీసేయకూడదు. ఆ పొర ఉల్లిగడ్డ పొరలాగా ఉన్నదాన్ని అట్లే ఉంచేసేయాలి. కొంచెం పసుపు వేయాలి, కొంచెం సాల్ట్ వేసి ఇలా ఉడకనిచ్చేయాలి. అసలు శన తింటే ప్రాబ్లం ఉంటుంది, అమ్మో పడదు అని అనుకుంటారు. అలానే వండుకోకూడదు. ఈ ప్రాసెస్ చేసుకుంటూ వండుకుంటే చాలా మంచిది పిల్లలకు. ఇది ఎక్కువ పెట్టడం వల్ల ఇంకా ఇలా చేసుకోవాలి. చేసేసుకొని నీళ్ళు వంపేసుకోవాలి. జాలిబుట్టలో పోసేసి వంపి ఆ పొర ఉంటే ఏమీ కాదు. మనకు ఈ పొర ఉండడం వల్ల ఇలా ఉడికిస్తే బాగుంటుంది అన్నట్టు. వేరే ప్రాసెస్ తోటి కూడా ఉడికియచ్చు. సన్నటి బట్టలో వేసేసి మూట కట్టి కూడా వేడి నీళ్ళల్లో వేసి ఉడికియచ్చు. ఇలా కూడా ఉడికియచ్చు. ఆ పొర ఉంటుంది కాబట్టి అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇంకా ఈ గడ్డలు నీళ్ళు పంపేసి మనకు నచ్చిన సైజులో కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఒక బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, కొంచెం చిటికెడు సాజీరా, 2 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం పట్ట, అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన సగం ఉల్లిపాయ ముక్కలు ఎమ్మటెమ్మటే ఆయిల్ వేడి కాగానే ఇవన్నీ వేసేసి ఈ శనగడ్డలు ఇలా వేసేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేయకూడదు. ఈ సైజు కట్ చేసుకుంటే మనం కలుపుతూ ఉంటే కూడా కొంచెం మళ్ళీ చిన్న సైజు అవుతాయి. ఇంక ఇవి మనము ఇలా ఈ ఆయిల్లో పటపట అనేదాకా వేయించాలి. ఈ గడ్డలు మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం పసుపు వేగిన తర్వాత కొంచెం కారము, కొంచెం సాల్టు వేసేసి మంచిగా చిటపట అనేదాకా చిన్న మంట పెట్టుకుంటూ వేయించుకోవాలి. కొంచెం పెద్ద మంట పెట్టాలి, మళ్ళీ తగ్గించుకోవాలి. అలా చేసుకుంటూ ఎక్కువ చేసుకుంటూ స్టవ్ తక్కువ చేసుకుంటూ ఇలా వేయించేసుకోవాలి. ఎంత శన తిన్నా కానీ ఏ ప్రాబ్లం రాదు. కొందరు ఫిష్ తీసుకున్నప్పుడు శన వచ్చినా కానీ వదిలేస్తారు. అమ్మో నీ శ్వాసన ఉంటుంది, అది తింటే పిల్లలకు మోషన్స్ అయితే అలా అనుకుంటారు. కానీ ఇలా చేసుకుంటేనైతే కిలోలు తినొచ్చు. మనకు ఇలా కొంచెం ఉల్లిపాయ, టమాటా, కొంచెం ఆయిల్లో అటు ఇటు అనేసి బాగా వేగనీయకూడదు. కొంచెం వేడి దాకిన తర్వాత 2 లవంగాలు, ఒక ఇలాచి, సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి మనము ఈ గ్రేవీ తయారు చేసుకోవాలి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, చూసి కామెంట్ పెట్టండి తప్పకుండా. ఇలా చేసి ఇంకా మనకు ఇది వేగుతూ ఉంటే అటు గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇంకా ఇట్లా దీంట్లో కూడా మళ్ళీ మనం పసుపు వేసి ఉడికించినా కానీ ఆయిల్లో ఉడికేటప్పుడు కొంచెం పసుపు తప్పనిసరి వేసుకోవాలి. కర్రీ ఎప్పుడు మనము పొయ్యి మీద వేసినా కానీ ఆయిల్లో పసుపు వేస్తాం కదా, అలా వేసేసుకోవాలి. ఇంకా ఎంత మంచి స్మెల్ వస్తూ ఉన్నదంటే ఉడుకుతూ ఉంటే. కొందరు శన వండితే అంత నీసు వాసన వస్తుంది ఇల్లంతా. అలాంటి మనము మామూలుగా కూరగాయలు పప్పు వండినట్టే ఉంటుంది. ఇంకా ఇది వండుతూ ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ మనము బిర్యానీ మసాలాలు వేసాం కదా, బాగుంటుంది. పిల్లలైతే అసలు ఇవి తిని మళ్ళీ కావాలనేలాగా ఉంటుంది. కాకపోతే ఏదైనా మనం వేసుకుంటూ టైం ఇచ్చుకుంటూ చేసుకోవాలి. గబా అటు ఇటు అనేసి దించేసుకున్నామంటే తినలేము. అది కర్రీ కూడా ఒక రోజు కంటే ఎక్కువ ఆగదు. ఇది ఇలా చేసుకున్నది అయితే మనకు వారం 10 రోజులైనా కానీ అస్సలు ఖరాబ్ కాదు. మనకు ముందు ఉడికించినాము, తర్వాత నూనెలో వేగుతూ ఉన్నది, ఎర్రగా కలర్ వచ్చేస్తూ ఉన్నాయి. శన గుడ్లు అయితే ఎర్రగా కలర్ వచ్చేస్తూ ఉన్నాయి, చిటపొట అంటూ ఉన్నది. సాల్ట్ను కారం వేసిన తర్వాత కొంతసేపు ఉడికినాక ఈ గ్రేవీ మనం తయారు చేసిన గ్రేవీ దీంతో అయితే 3 స్పూన్లు వేసాం. మనం ఇంతకుముందు ఒక వీడియో పెట్టాము, టమాటా చింతపండు రసం వేసి శన కర్రీ వండిన వీడియో, ఫుల్ వీడియో. అలా బాగుంటుంది. ఇలా శన తెచ్చుకొని ఏంటంటే ఉత్తగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఖరాబ్ చేసుకోకుండా
ఇలా చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది మనకు. ఇంకా ఇప్పుడు గ్రేవీ వేసినాక కొంచెం ఉడికినాక 2 పచ్చిమిర్చి వేసేసి లోపలికి అన్నం అంటే మంచిగా ఉమ్మగిలిపోతాయి. ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో ఉడికింది టేస్ట్ ఉంటుంది, పడేయకుండా తినచ్చు. ఏదైనా నీసు కూరలు మనకు చికెన్ కానీ మటన్ కానీ వెరైటీస్ చేసుకోవాలంటే కొంచెం ఓపిక, కొంచెం టైము తీసుకొని చేసినామంటే టేస్ట్ డిఫరెంట్గా తిన్నట్టు ఉంటుంది. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా గ్రేవీలో మనకు గ్రైండర్లో కొంచెము వాటర్ పోసేసి ఇలా ఈ లూజ్ ఉండే మన గ్రేవీ ఫస్ట్ ఉడికిన తర్వాత కొంచెం వేసుకోవాలి. ఇది తర్వాత ముందే వేయకూడదు, గ్రేవీ వేయగానే కొంచెం వాటర్ వేయకూడదు. ఇంకా ఇలా వేసుకుంటే లోపల వరకు మంచిగా గుజ్జు దిగి ఆ శనగగడ్డల వరకు ఇట్లా ఎర్ర కట్టొచ్చే వరకు ఉడకనిచ్చేయాలి. మనము గ్రేవీ వేసిన తర్వాత చిన్న టీ గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. పోసుకున్నాక ఇలా ఎర్ర కట్టొచ్చే వరకు ఉడకనిచ్చేయాలి. ఇంకా దీంట్లోనైతే నిమ్మరసం వేసేసాము. ఒక కాయ వేసుకోవచ్చు, సగం రసాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇదైతే 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఉన్నది శన. ఇంత మంచి టేస్టీ కర్రీ రెడీ అయిందంటే అసలు తిన్నారంటే వదిలిపెట్టరు. ముత్తాతల కాడ నుంచి దిగొచ్చేలాగా ఉన్నది టేస్ట్. కొంచెం ధనియా పొడి, నిమ్మరసము, కొత్తిమీర వేసుకున్నామంటే మంచి గ్రేవీ శనగ కర్రీ రెడీ. మనకి ఇంతకుముందు ఫుల్ వీడియోస్, షార్ట్ వీడియోస్, పులుసు కూరలు, శనగ ఫ్రైలు, 2-3 రకాల కర్రీస్ కూడా వెరైటీస్ బాగా ఉన్నాయి వీడియోస్. ఇందులో ఇదొక రకము, ఇంకా ముందు ముందు కూడా వెరైటీ చూద్దాం. అన్ని గ్రేవీ కర్రీలు వండుతాం కదా, ఇది వండితే కూడా బాగుంటుందని ఇలా ఆలోచన చేసి చేసాము. చాలా టేస్టీగా ఉన్నది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.